ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 5 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 36, 37 మరియు 38 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుండి 22వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని ప్రశస్తమైనటువంటి కృప ఈ రోజంతా మిమ్మల్ని ఆవరించి మిమ్మలను ఆనందింపచేయబోతుంది. ఆయన ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు ఆయన మీ చేతిని వదిలిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభువారు మనకు ఏర్పరిచిన లేఖన భాగాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 9వ వచనం. తరిమేదను, కలుసుకొని ఎదను, దోపుడు సొమ్ము పంచుకొని ఎదను, వాటి వలన నా ఆశ తీర్చుకొని ఎదను, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనెను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో రాజు ఇజ్రాయేలు ప్రజల్ని తరుముతూ ఉన్నాడు. వారి సేవలో, వారి కొలువులో ప్రజలు తప్పించుకొని పారిపోయారని తలంచినటువంటి ఫరో తన సేవకులతో చెప్పి శ్రేష్టమైనటువంటి ఐగుప్తు యొక్క 600 రథములను, విస్తారమైనటువంటి గుర్రపు రౌతులను వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి వెళ్ళిపోతున్నటువంటి ఇజ్రాయేలీలని తరిమి తరిమి పట్టుకొని వారిని చెరపట్టుకొని రావాలని, లేదా చంపాలని, కత్తి దుయ్యాలని, దోపుడు సొమ్ము పంచుకోవాలని, వారిని దాసులుగాను దాసీలుగాను పట్టుకొని వెళ్ళాలని ఎన్నెన్నో ఆలోచనలతో శత్రువు వారిని వెంటాడడం ప్రారంభించాడు. ఎన్నెన్నో ఆలోచనలు తన మనసులో ఉన్నాయి. తరుముతాను, పట్టుకుంటాను, నాశనం చేస్తాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను, ఏమాత్రం కూడా వారు భూమి మీద సజీవంగా ఉండడానికి వీలు లేదు. ఇలాంటి ఆలోచనలతో బయలుదేరిన ఫరో, అతని యొక్క సైన్యం ఇజ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం తీరంలో కలుసుకున్నారు. దేవుడు అద్భుతంగా మోషేతో మాట్లాడి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఆయన చీల్చివేశాడు. చీల్చబడినటువంటి ఆ సముద్రంలో ఇజ్రాయేలు ప్రజలు చక్కగా నడుస్తూ వెళుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన విషయం! ఆటంకంగా ఎదురు నిలబడినటువంటి ఆ సముద్రం 2 పాయలుగా మార్చబడింది. దేవుడు అద్భుతం చేశాడు. అదే అవకాశంగా ఎంచుకున్నటువంటి ఫరో కూడా చీల్చబడినటువంటి ఆ సముద్రంలో, ఆ మార్గంలో ప్రజల్ని తరుముతున్నాడు. ఆ మేఘస్తంభం కాస్త వెనకకొచ్చి ఇజ్రాయేలు సైన్యానికి, ఐగుప్తు యొక్క సైన్యానికి మధ్యలో నిలబడింది. అద్భుతంగా ఇజ్రాయేలు ప్రజలకు వెలుగొచ్చింది, ఐగుప్తీయులకు చీకటి కలిగింది. ఎంత ప్రయత్నం చేసినా ఐగుప్తీయులు ఇశ్రాయేలుని కలుసుకోలేకపోతున్నారు. అద్భుతం! వారు ఆవలి తీరానికి వెళ్ళారు. దేవుడు చెప్పాడు, ఐగుప్తుల తట్టు నీ చెయ్యెత్తుమని. మోషే చెయ్యి పైకెత్తగానే ఆ విడిపోయిన సముద్రం కలుసుకున్నది. వాళ్ళ రథ చక్రాలు ఊడిపోతున్నాయి. కష్టపడి ఆ రథాలు నడుపుతున్నారు. వారందరూ కూడా ఒక్క పెట్టున కేకలు వేస్తున్నారు, ఇశ్రాయేలుల దేవుడనే యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడని
పారిపోదాం రండి అని చెప్పి వారు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏం జరిగింది? నడి సముద్రంలో వారు మునిగి నశించి శవాల కుప్పలైపోయి అలా ఆవలి తీరానికి తేలిపోయారు. ఆ శత్రువు ఏమనుకొని వచ్చాడు? కలుసుకుంటాను, చంపుతాను, కత్తి దూస్తాను, తోపుడు సొమ్ము పంచుకుంటాను, వారిని చెరపట్టుకొని వస్తాను, ఇలాంటి ఆలోచనలతో బయలుదేరిన ఆ శత్రువు తన ఆలోచనలు ఎంతమాత్రం కూడా కొనసాగింపలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, మీ జీవితంలో కూడా ఏ శత్రువైనా మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నాడా? మిమ్మల్ని తరమాలి అనుకుంటున్నాడా? ఏ సమస్య అనబడిన శత్రువు మిమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుందా? ఒక్క మాట, ఆ శత్రువు నిన్ను గురించి అనుకున్న ఏ మాట కూడా వాడు నెరవేర్చుకోలేడు. ఎందుకంటే దేవుడు వాని ఆలోచన ఎంతమాత్రం కూడా సఫలం కానియడు. దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. నువ్వు చక్కగా చీల్చబడిన నీ సమస్య గుండా ఆవలి తీరానికి వెళ్ళి చక్కగా విజయ జెండాను ఎగరవేస్తావు. అప్పుడు యెహోవా నిస్సి నీకు తోడుగా ఉన్నాడని నువ్వు తెలుసుకొని ఆయన మహిమపరుస్తావు. ఈ దినమున నిశ్చయముగా నీకు అలాంటి జయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకొని నీ మార్గంలో సాగి వెళ్ళు. నీ ఆఫీసులో ఉన్న బాస్ కానీ, నీ మీద వ్యతిరేకంగా లేచి నిలబడిన వ్యక్తులు కానీ ఎవ్వరు కూడా నిలవలేరు. ఎందుకనంటే నీ పక్షంగా యుద్ధమాడుతున్నది సైన్యములకు అధిపతియగు ప్రభు. కాబట్టి ఈరోజు జయము నీదే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మమ్మల్ని నశింపచేయాలని శత్రువు ఎన్నెన్నో తలంపులు, ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ ఏ ఒక్క తలంపు కూడా మా యందు వాడు నెరవేర్చుకోలేకపోయాడు. మీరే తండ్రి మాకు తోడుగా ఉండి వాని విషపు బాణాలు, వాని అగ్ని బాణాలని మీరు నాశనము చేశారు. ఈ దినమున మీరు మాకు క్షేమమునిచ్చారు, సమాధానమునిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఏది వచ్చునని మేము భయపడుతున్నామో, మా భయాలకు కారణమైన వాటిని మీ దక్షిణ హస్తముతో మీరు ఎత్తి అగాధములో కూల్చివేయబోతున్నారు. మా తండ్రి, ఇట్టి నిరీక్షణతో మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని అయ్యా, వారు జయ జీవితాన్ని అనుభవించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.